సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సెక్షన్లో మనము డాకర్ ఫైల్ అండ్ డాకర్ వాల్యూమ్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో దానికోసం మనము ఒక ఇబుంటూ EC2 ఇన్స్టెన్స్ని తీసుకొని దాంట్లో డాకర్ని ఇన్స్టాల్ చేయాలి. సో మన ప్రీవియస్ క్లాసెస్లో ఇబుంటూ ఇన్స్టెన్స్ని ఎలా లాంచ్ చేయాలి, అదేవిధంగా డాకర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది ఆల్రెడీ మనము డిస్కస్ చేసాము. సో ఈరోజు సెక్షన్లో మనము డాకర్ ఫైల్ అండ్ డాకర్ వాల్యూమ్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్గా మనము డాకర్ ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో దానికోసం మనం ఏం చేయాలి అంటే ఒక డైరెక్టరీని క్రియేట్ చేయాలి. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే mkdir అని ఇచ్చి డాకర్ ఫైల్ అనే ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నాను. సో హోల్డ్ ఆన్. సో ఇప్పుడు మనము mkdir అని ఒక డాకర్ ఫైల్ యొక్క డైరెక్టరీని క్రియేట్ చేద్దాం. సో హోల్డ్ ఆన్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు cd అని ఈ డాకర్ ఫైల్ అని మనం క్రియేట్ చేసిన డైరెక్టరీలోకి ఎంటర్ అవుదాం. సో హోల్డ్ ఆన్. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన డైరెక్టరీలో ఉన్నాము. సో pwd అంటే మన డైరెక్టరీ యొక్క లొకేషన్ అనేది మనకి వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హోల్డ్ ఆన్, ఒక డాకర్ ఫైల్ని క్రియేట్ చేద్దాం. సో డాకర్ ఫైల్ నేమ్ కూడా డాకర్ ఫైల్ అనే ఇద్దాం. నానో అని ఇచ్చి డాకర్ ఫైల్ అని ఇస్తే మనకి డాకర్ ఫైల్ అనేది క్రియేట్ అయ్యి ఓపెన్ అవుతుంది. సో హోల్డ్ ఆన్. సో ఇప్పుడు మనం డాకర్ ఫైల్లో ఉన్నాము. ఈ డాకర్ ఫైల్లో మనం ఏం చేద్దాము అంటే, సో హోల్డ్ ఆన్ ఫ్రెండ్స్, ఫ్రమ్ ఇబుంటూ అని ఇచ్చి రన్ అప్డేట్ అండ్ ఇన్స్టాల్లో ఎంజినిక్స్ అని ఇచ్చి ఎక్స్పోజ్ ఐటీ పోర్ట్ ఐటీ ఇచ్చి మనం ఏం చేద్దామంటే ఒక ఎంజినిక్స్ డాకర్ ఫైల్ని క్రియేట్ చేద్దాం. సో హోల్డ్ ఆన్. హోల్డ్ ఆన్ గైస్. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఎంజినిక్స్ జీ డొమైన్ ఆఫ్ అని ఇస్తాం. సో ఈ కమాండ్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే కంటైనర్ క్రియేట్ అయ్యేదాకా ఇది అనేది మనం క్రియేట్ చేస్తున్న ఇమేజ్ అనేది లేదా మనం క్రియేట్ చేస్తున్న ఈ డాకర్ ఫైల్ అనేది టెంపరీగా అన్అవైలబుల్గా ఉంటుంది. సో హోల్డ్ ఆన్. హోల్డ్ ఆన్ ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత కంట్రోల్ ప్లస్ ఓ ఎంటర్, కంట్రోల్ ప్లస్ ఎక్స్ అని ఇచ్చి ఫైల్ని సేవ్ చేసి ఎగ్జిట్ అయ్యి మనం ఏం చేద్దామంటే ఫైల్ని బిల్డ్ చేద్దాం. సో దానికోసం డాకర్ బిల్డ్ టీ ఎంజినిక్స్ అని ఫైల్ని బిల్డ్ చేద్దాం. సో హోల్డ్ ఆన్. సో ఇక్కడ మనకి ఫైల్ అనేది బిల్డ్ అవుతూ ఉంది. సో హోల్డ్ ఆన్ గైస్. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ కంటెంట్ మన ఛానల్లో వస్తూ ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో హోల్డ్ ఆన్ గైస్. ఇన్స్టాల్ అవనివ్వండి. ఐ మీన్ డాకర్ ఫైల్లో ఎంజినిక్స్ని మనము ఇన్స్టాల్ చేస్తున్నాంగా, ఇన్స్టాల్ అవ్వనండి. సో ఇప్పుడు మనకి సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యింది. ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే డాకర్ ఇమేజెస్ని ఇద్దాం. సో డాకర్ ఇమేజెస్ అని మనం కమాండ్ ఇచ్చినప్పుడు అక్కడ మనకి ఇమేజ్ అనేది రావాలి. సో హోల్డ్ ఆన్.
సో చూసినట్లయితే మనకి ఎంజినిక్స్ అనే ఇమేజ్ యాడ్ అయ్యింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఎంజినిక్స్ అనే ఇమేజ్‌ని కంటైనర్‌గా క్రియేట్ చేద్దాం. సో ఇలా కంటైనర్‌గా క్రియేట్ చేసే కమాండు మన ప్రీవియస్ వీడియోస్‌లో ఆల్రెడీ మనము ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాము. డౌట్ ఉంటే ఎళ్లి వాచ్ చేయండి. ఐ మీన్ ఆ ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఇప్పుడు మనము డాకర్ పిఎస్ అంటే మనం క్రియేట్ చేసిన కంటైనర్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన ఇన్‌స్టెన్స్‌లోకి వెళ్ళి మన పబ్లిక్ DNSని కాపీ చేసుకొని సో వెబ్‌లోకెళ్ళి పేస్ట్ చేసి 8080 అని ఎంటర్ చేస్తే వెల్కమ్ టు ఎంజినిక్స్ అనేది వచ్చింది. సో ఇది మన డాకర్ ఫైల్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాము అంటే మన డాకర్ యొక్క వాల్యూమ్‌ని క్రియేట్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేయాలి అంటే హోల్డ్ ఆన్ గైస్. మనం దానికోసం ఏం చేద్దామంటే ఇప్పుడు డాకర్ వాల్యూమ్స్‌ని క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ ఏ వాల్యూమ్ డాకర్ వాల్యూమ్ క్రియేట్ మై వాల్యూమ్. మై వాల్యూమ్ అనేది మనం వాల్యూమ్‌కి అంటే డాకర్ వాల్యూమ్‌కి ఇచ్చే నేమ్ అన్నమాట. సో ఈ కమాండ్ డాకర్ వాల్యూమ్ క్రియేట్ ఏ మై వాల్యూమ్ అని మనం ఇచ్చినప్పుడు ఏమవ్వాలి అంటే మనకి డాకర్ వాల్యూమ్ అనేది క్రియేట్ అవ్వాలి. సో ఇప్పుడు మనము డాకర్ వాల్యూమ్ అనేది క్రియేట్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి. సో దానికోసం మనం ఏం చేద్దామంటే డాకర్ వాల్యూమ్ ls అనే కమాండ్ ఇద్దాం. సో హోల్డ్ ఆన్. సో మనం చూసినట్లయితే సక్సెస్ఫుల్‌గా మై వాల్యూమ్ అనే వాల్యూమ్ మనము క్రియేట్ చేసాము. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వాల్యూమ్‌ని ఏం చేద్దామంటే ఆ వాల్యూమ్‌ని కంటైనర్‌గా మనము క్రియేట్ చేయాలి. సో హోల్డ్ ఆన్. సో మనం చూసినట్టయితే ఈ వాల్యూమ్‌ని రన్ కంటైనర్ అంటే ఈ వాల్యూమ్‌ని కంటైనర్‌గా రన్ చేయాలి. సో హోల్డ్ ఆన్ ఫ్రెండ్స్. సో క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేద్దాము అంటే ఈ కంటైనర్‌లోకి ఎంటర్ అయ్యి ఈ కంటైనర్‌లో ఒక ఫైల్‌ని క్రియేట్ చేద్దాం. సో ప్రీవియస్ క్లాసెస్‌లో కూడా మనము కంటైనర్‌లోకి ఎలా ఎంటర్ అవ్వాలో చూసాము. సో కంటైనర్‌లోకి ఎంటర్ అయ్యి ఈ కంటైనర్‌లో మనం ఏం చేద్దాము అంటే ఒక ఫైల్‌ని క్రియేట్ చేద్దాం. సో ఒక ఫైల్‌ని క్రియేట్ చేసి ఆ ఫైల్‌లో మనము ఒక డేటాని యాడ్ చేద్దాం. సో ఫైల్ క్రియేట్ చేసాము. ఈ ఫైల్‌లో మనం ఏం చేద్దాము అంటే హలో డాకర్ వాల్యూమ్ అని చెప్పి ఒక టెస్ట్ ఫైల్‌ని క్రియేట్ చేద్దాం. సో హోల్డ్ ఆన్. సో ఇప్పుడు చెక్ చేద్దాము. సో హోల్డ్ ఆన్. క్యాట్ టెస్ట్ టీఎక్స్టీ అని మనం టైప్ చేస్తే మనకేం రావాలంటే మనం క్రియేట్ చేసిన
ఫైల్ అనేది, ఈ టెక్స్ట్ ఫైల్ అనేది మనకి కనిపించాలి. సో హోల్డ్ ఆన్. సో సక్సెస్ఫుల్గా మనము ఫైల్ని క్రియేట్ చేసాము. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాము అంటే ఈ వాల్యూమ్ని డిలీట్ చేసేసి చూద్దాం. ఐ మీన్ కంటైనర్ని డిలీట్ చేసేసి చూద్దాం. సో కంటైనర్ని డిలీట్ చేసిన తర్వాత కూడా మనకి వాల్యూమ్ అనేది ఉండాలి. సో హోల్డ్ ఆన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిట్ చేద్దాము. ఎగ్జిట్ చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్రియేట్ చేసిన కంటైనర్ని డిలీట్ చేసి ఇప్పుడు మనము చెక్ చేద్దాం వాల్యూమ్ అనేది అది ఉన్నదా డిలీట్ అయిందా అని. సో డోకర్ వాల్యూమ్ ఎల్ఎస్ అని అంటే మనకేమవుతుందంటే వాల్యూమ్ అనేది అవైలబిలిటీలో ఉందా లేదా అనేది కనపడుతుంది. సో మనం చూసినట్లయితే డోకర్ వాల్యూమ్ ఎల్ఎస్ అని ఇచ్చినప్పుడు మై వాల్యూమ్ అనేది ఉన్నది. సో ఈ వాల్యూమ్తో మనము ఇంకో కంటైనర్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంకో కంటైనర్ని ఎలా క్రియేట్ చేయాలి ఈ వాల్యూమ్తో, దాంతో మల్టిపుల్ కంటైనర్స్ని ఎలా యాడ్ చేయాలి బై వాల్యూమ్తో అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. Until then, bye bye, see you, thank you, please subscribe our channel, thank you.